ఈరోజు నాకు నిజంగానే నాకేమన్నా మతిమరుపు వచ్చిందా అన్న డౌట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మార్నింగ్ పరగడుపున నీళ్లు తాగడంతో మొదలైంది నా మతిమరుపు. ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే కొర్రపిండి అండ్ ఓట్స్ ఏసి జావలాగా చేసుకొని అండ్ బాయిల్డ్ ఎగ్స్, మామిడి పండు అట్లయితే నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ తర్వాత అయితే 11:30కి ఏదన్నా స్నాక్ లాగా తినాల్సింది. అది కూడా మర్చిపోయినాను నేను. ఇంక డైరెక్ట్‌గా లంచ్‌లోకి అయితే పప్పు అండ్ చికెను, పెరుగు, రైస్ అయితే తినేసాననమాట. అసలు అర్థం కాలేదు ఎందుకు మర్చిపోతా ఉన్నాను, ఈరోజు ఎందుకు ఇంత మర్చిపోయినాను అనైతే. ఇంక ఏదో ఒక విధంగా అయితే డే అయితే కొనసాగుతా ఉంది. ఇంకా జిమ్‌కెళ్ళడం కూడా మర్చిపోతానేమో అని చెప్పి ఇంగా 3కి అట్లంతా ప్రీ వర్కౌట్ మీల్ అయితే తినేసి బనానా, బ్లాక్ కాఫీ అయితే తాగేసి ఇంకా పీలేరుకైతే వెళ్ళిపోయినాను. ఇంక ఈరోజు పీలేరులో సంత కాబట్టి ఇంక సంత దగ్గరికెళ్ళాను. సంత మొత్తము ఒక 30 మినిట్స్ తిరిగి నాకేమేం కావాలో కొనుక్కున్నాను. తర్వాత అక్కడి నుంచి అయితే జిమ్‌కెళ్ళి నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంగా అక్కడ ఇంకోటి మర్చిపోయినాను. నేను తెచ్చిన కూరగాయలన్నీ జిమ్‌లో పెడతాను. సో, జిమ్ చేసేటప్పుడు. ఇంక అక్కడే మర్చిపోయి అయితే ఇంటికొచ్చేసాననమాట. సో, అస్సలు అర్థం కాలేదు. ఏమైందిరా నాకు ఈరోజు ఇన్ని మర్చిపోతా ఉండాను అని చెప్పి. ఇంక ఇంటికొచ్చి మా ట్రైనర్ అన్నకి ఫోన్ చేసి చెప్పాను మార్నింగ్ వచ్చి తీసుకుంటాను అని చెప్పి. ఇంక రేపు మార్నింగ్ అయితే వెళ్ళాలి జిమ్‌కి. అండ్ తర్వాత ఇంటికొచ్చి డిన్నర్‌లో అయితే చపాతీ, పప్పు, చికెన్ అయితే తినేసాననమాట. అసలు ఈరోజు ఎట్లా గడిచిపోయిందో అసలు ఈ మతిమరుపుతో చాలా అంటే చాలా మర్చిపోయినాను. ఇట్లా కొనసాగుతా ఉంది. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా మిస్టేక్స్ అయితే జరుగుతా ఉంటాయి. మీ లైఫ్‌లో కూడా ఎప్పుడైనా ఇలా జరిగింటే కామెంట్‌లో చెప్పండి, మాట్లాడుకుందాం.